ఈ మధ్య యూట్యూబ్లో కనిపించిన ఒక వీడియోలో ఒక అమ్మాయి రామ్ గోపాల్ వర్మతో ఐ లవ్ యూ సార్, మీరంటే నాకు చాలా ఇష్టం అని చెబుతోంది. మీలా బతకాలని ఉంటుంది, కానీ ఎవరేమనుకుంటారో అని భయం అని కూడా అన్నదామె. చాలా తరచుగా వర్మని అభిమానించే, ఆరాధించే యువతీ యువకులను సోషల్ మీడియాలో చూస్తుంటాం. అలాంటి కామెంట్లను చదువుతుంటాం. ఒక వ్యక్తి మనకు బాగా నచ్చుతున్నాడంటే అతనిలో మనకు నచ్చే విషయం ఏదో ఉందని, అలాగే మనం అతనిలా ఉండలేకపోతున్నామనే అసంతృప్తిలో ఉన్నప్పుడు కూడా ఆ వ్యక్తి మరింతగా నచ్చుతాడు. రామ్ గోపాల్ వర్మని చాలామంది చాలా రకాలుగా విమర్శిస్తుంటారు. అలాగే అంతకంటే ఎక్కువ మంది అతని మేధస్సుని, తనకు నచ్చినట్టుగా తాను బతుకుతున్న ధైర్యాన్ని, సమాజాన్ని పట్టించుకొని నిర్భయత్వాన్ని మెచ్చుకుంటారు. ముఖ్యంగా వర్మ మనం మరో మనిషిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఏమాత్రం లేని స్వేచ్ఛని అనుభవిస్తున్నారని మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎవరేమనుకుంటారో అనే భయం లేకపోతే నిజంగా ఒక జైలు నుండి బయటపడినట్టే అనిపిస్తుంది. అలాంటి ఒత్తిడి ఎంత పెరిగిపోతుంటే వర్మ మనకు అంతగా నచ్చుతుంటారు. అలాగే వర్మ ప్రేమ, పెళ్ళి, పిల్లలు, కుటుంబం, బాధ్యతలు లాంటి అంశాలకు కూడా దూరంగా ఉన్నారు. వివాహ వ్యవస్థలో ఉన్న కష్ట నష్టాలు నచ్చకపోవడం వల్లనే వర్మ యూత్కి నచ్చుతుండవచ్చు. కుటుంబానికి, సమాజానికి జవాబుదారీగా బతకడం అంటే తప్పకుండా ఇతరులు మన పైన పెట్టుకున్న ఆశలు, అంచనాలను రీచ్ అయ్యేందుకు శ్రమించాల్సిందే. మంచి కొడుకు, మంచి కూతురు అనిపించుకోవడంతో మొదలయ్యే జీవితం నిరంతరం ఆ మంచి అనిపించుకోవడం అనే చట్రంలోనే తిరుగుతుంటుంది. ఇదంతా ఎవరో గీసిన రూట్ మ్యాప్ ఆధారంగా మన ప్రయాణం చేస్తున్నట్టే అవుతుంది. ఇవన్నీ యువతకి భారంగా అనిపిస్తున్నాయా? అందుకే వారికి వర్మ మరింత నచ్చుతున్నారా? మనం చిన్నప్పటి నుండి ఏం వింటూ పెరుగుతాం? కుటుంబం పట్ల, సమాజం పట్ల బాధ్యతగా, భక్తిగా ఉండాలని, ఒకరి కోసం ఒకరు అండగా నిలబడాలి, త్యాగాలు చేయాలి. ఇవే కదా శతాబ్దాలుగా వింటున్నది. ఇవే వింటున్నాం, ఇలాగే పెరుగుతున్నాం, తర్వాత జనరేషన్లను పెంచుతున్నాం. కానీ మనం ఆశించిన శాంతియుత సమాజం, వ్యక్తిగత ఆనందం మనకు దక్కాయా అంటే సమాధానం ఎవరికి వారు చెప్పుకోవాల్సిందే. అందుకే వర్మ సిద్ధాంతం నీ కోసం నువ్వు బతుకు అనేది యూత్ని మరింత ఆకర్షిస్తోంది. రామ్ గోపాల్ వర్మ ఎంతగానో ఇష్టపడే అయాన్ రాండ్ చెప్పిన సిద్ధాంతం కూడా ఇదే. సాధారణంగా మనం వింటూ పెరిగిన థియరీ ప్రకారం సమాజంలో అందరూ వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు కనుకనే మనం సుఖంగా ఉన్నాం. అంటే రైతు పండించకపోతే కరెంటు, నీటి సరఫరా, రోడ్లు శుభ్రం లాంటి పనులు చేస్తున్న వారు ఆ పనులు చేయకపోతే, ఇంకా ఎన్నెన్నో పనులు మన అవసరాలు తీర్చేవి, వాటన్నింటినీ ఆయా ఉద్యోగాలు చేసేవారు చేయకపోతే మన జీవితాలు సుఖంగా సాగవు. అంటే అవన్నీ చేస్తున్న ఇతరుల వల్లనే మనం సుఖంగా బతికేస్తున్నాం. కనుక మనం సమాజం పట్ల కృతజ్ఞతగా ఉండాలి. ఇదే అంశం గ్రాటిట్యూడ్ పేరుతో మానసిక శాస్త్రంలో చాలా పెద్ద సబ్జెక్టు. గ్రాటిట్యూడ్ మనల్ని శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుందని అనేక అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. కానీ వర్మ చెప్పే సిద్ధాంతం దీనికి పూర్తిగా విరుద్ధం. ఆయన థియరీ ప్రకారం మనం పైన చెప్పుకున్న పనులన్నీ ఎవరి బతుకు తెరువు కోసం వారు చేస్తున్నారు. పక్కవాడి జీవితాన్ని సుఖమయం చేద్దామని ఎవరు తమ వృత్తులు, ఉద్యోగాలు చేయటం లేదు. తమ సంపాదన కోసం, తమ లాభం కోసం మాత్రమే చేస్తారు. కనుక కృతజ్ఞత, సామాజిక బాధ్యత లాంటివి పక్కన పెట్టి మనకు నచ్చినట్టుగా మనం బతకవచ్చు. ఇదే వర్మ ఫిలాసఫీ. 1,00,000 రిస్ట్రిక్షన్ల మధ్య తాత ముత్తాతల పరువుని, కన్నవారి కలలను, సమాజంలో తోటివారితో పోటీని, వీటన్నింటినీ మోస్తూ వాళ్ళ ఒరిజినాలిటీ ఏమిటో తెలుసుకోలేక సతమతమవుతున్న యువతకి అందుకే వర్మ మాటలు ఉపశమనంలా, ఊరటలా అనిపిస్తున్నాయేమో. అయితే ఆయన థియరీ నచ్చినా సరే అది ఆచరణీయం మాత్రం కాదు. ఎందుకంటే వర్మ థియరీ ఆచరణలోకి రావాలంటే సమాజంలో అందరూ వర్మలే అయిపోవాలి. ఒక జంటలో భర్త నాకు నీతో సంతోషం లేదు, నా దారి నేను చూసుకుంటాను అన్నాడు అనుకోండి, కానీ భార్యకు మాత్రం అతను లేకపోతే బతకలేను అనేంత ప్రేమ ఉంది. అప్పుడేంటి పరిస్థితి? అలా కాకుండా ఎవరి కోసం వారు బతకాలంటే ఆమె కూడా అతని పైన ఆధారపడకుండా తనకు తానుగా ఆనందంగా బతకగలిగే స్థితిలో ఉండాలి. ఇది నిజంగా చాలా మానసిక పరిణతితో కూడిన విషయం.
మన సంతోషం కోసం మనం మరొకరి పైన ఆధారపడకపోతే ఎవరి మీద ఎవరికి ఎక్స్పెక్టేషన్లు ఉండవు. కలిసి ఉండలేక ఆత్మహత్యలు, విడిపోయే అవకాశం లేక హత్యలు లాంటివి జరగవు. కానీ దీనికి మరో నెగిటివ్ కోణం కూడా ఉంది. ఎవరు ఎవరికి జవాబుదారీ కాకపోతే సమాజం మొత్తం గాడి తప్పే ప్రమాదం ఉంది. వర్మ థియరీ ప్రకారం ఒక తండ్రి తనకు ఇష్టమైతేనే పిల్లలను చదివించవచ్చు, లేకపోతే తనకు ఆనందాన్నిచ్చే పనులు వెతుక్కుంటూ ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు. మరి ఆ పిల్లలు ఏమైపోవాలి? వాళ్ళ బాధ్యతని ఎవరు తీసుకోవాలి? అందరూ తమకు నచ్చిన పనిని మాత్రమే చేస్తామంటే ఎవరికి నచ్చని పనులు సమాజంలో చాలా ఉంటాయి. అవి ఎవరు చేయాలి? నిరంతరం ఆనందంగా ఉండే పనులను మాత్రమే చేస్తానంటే ఆచరణలో అది సాధ్యం కాదు. అందుకే మన వాళ్ళు చేస్తున్న పనిలో ఆనందాన్ని వెతుక్కోవాలి అన్నారు. నేను ఇలా ఉంటేనే ఆనందంగా ఉంటాను, అలా ఉంటేనే బతకగలను అనుకుంటే మనలోని ఏవో కొన్ని రకాల ఎమోషన్లకు మనం బానిసలం అయిపోయినట్టేనని అర్థం. మీ శరీరంలో ఓపిక పోయి ఇతరులపై ఆధారపడి బతకాల్సి వస్తే ఏం చేస్తారు అన్నప్పుడు వర్మ అలాంటి పరిస్థితి వస్తే బతికుండను అంటారు. దీనిని ఒక రకంగా మానసిక పరిణతిగా, మానసిక బలంగా చెప్పవచ్చు. మరో రకంగా అది మానసిక బలహీనత అవుతుంది. రామ్ గోపాల్ వర్మ తాను అంతులేని స్వేచ్ఛగా భావిస్తున్న ఆలోచనలు ఎక్కడైనా ఎలాగైనా జీవించి ఉండటమే ముఖ్యమనే బలమైన కాంక్షని దెబ్బతీస్తున్నాయి. ప్రతి ప్రాణికి బేసిక్గా ఉండే సర్వైవల్ ఇన్స్టింక్ట్ని బలహీనపరుస్తున్నాయి. మరోవైపు ఆనందంగా ఆరోగ్యంగా బతకలేనప్పుడు బతికి ఉండి ప్రయోజనం ఏముంది అనే ఫిలాసఫీకి కూడా తెరతీస్తున్నాయి. వర్మవి ఎక్స్ట్రీమ్ ఆలోచనలు, ఎక్స్ట్రీమ్ క్యూరియాసిటీ. నిరంతరం మన శరీరంలో కణాలు ఏ భయాలు, దిగుళ్ళు, సందేహాలు, ఈర్ష్యాసూయలు లేకుండా ఆనందంగా ఉండటం చాలా గొప్ప విషయం. ఆధ్యాత్మికంగా కూడా అదే సాధించాల్సింది. అయితే అందరూ అలా ఉండలేరు. ఎందుకంటే అందరూ రామ్ గోపాల్ వర్మలు కాదు. ఒకవేళ అలా అయినా ప్రతి ఒక్కరూ మాకు ఆనందాన్నిచ్చే పనులే చేస్తామంటే సమాజం సర్వైవ్ అవ్వదు. అందుకే రామ్ గోపాల్ వర్మ థియరీ నుండి కొంచెం తీసుకుని మన జీవితాల్లో కొన్ని ముఖ్యమైన విషయాల్లో మనకు ఆనందాన్నిచ్చే నిర్ణయాలను, మన స్వేచ్ఛని కాపాడుకునే అవకాశాలను నిలబెట్టుకుని కుటుంబ సామాజిక వ్యవస్థలు కూలిపోకుండా చూసుకోవాల్సిందే. ఎందుకంటే అందులోనే మనము ఉన్నాం.